శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2023 సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు వృశ్చిక రాశి అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఇక్కడ ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే రాహు పంచమ రాశిలో అంటే మీనరాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు. అట్లాగే కేతువు కన్యలో ఉన్నాడు. అర్ధాష్టమ శని సంచారం కుంభంలో జరుగుతోంది. 6 గురుడు సంచరిస్తున్నాడు. ప్రధానమైనటువంటి గ్రహగతులు ఇలా ఉన్నాయి. అయితే ఈ మాసం శుక్రుడు మొదటి వారం లోపలే తన నీచ స్థానంలోకి కన్యలోకి ప్రవేశించి సంచరిస్తున్నాడు. రవి బుధ కుజులు కొంతకాలం పాటు తులారాశిలో అంటే 12లో ఉంటారు. తర్వాత జన్మరాశిలో ప్రవేశిస్తారు. ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. ఈ గ్రహగతులను బట్టి కనుక మనం కాస్త పరిశీలించినట్లయితే ఈ మాసం వృశ్చిక రాశి వాళ్ళకి దాదాపుగా అన్ని రంగాల్లోనూ శుభ ఫలితాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో మాత్రం ఊహించని ఎదురు దెబ్బలు తగిలే పరిస్థితులు ఉన్నాయి. కొన్ని రంగాల్లో వాళ్ళు కొన్ని విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తలు పాటించి తీరాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే జాగ్రత్తలు పాటించడం అంటే ఏమిటి అంటే తగిన శాంతి పరిహార క్రియలని జరిపించుకోవటం, ఏదైతే చెయ్యొద్దు అంటామో అది చేయకుండా ఉండటం, ఇవి కనుక పాటించేటట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం అద్భుతమైనటువంటి ఒక విజయాన్ని చవి చూస్తారు. ఇక మనం ఈ వృశ్చిక రాశి వారి విషయానికి వచ్చేటట్లయితే ఇక్కడ లాభస్థానంలో కేతు ఎవరైతే ఉంటున్నారో ఆ కేతు గ్రహ సంచార రీత్యా ఏ పని తలపెట్టినా కూడా మంచి లాభసాటిగానే ముగిస్తుంది. జ్యేష్ఠ భ్రాత అంటే పెద్దన్నయ్య లేదా దూరంలో ఉన్నటువంటి అంటే దేశ విదేశాల్లో దూర ప్రాంతాల్లో ఉండేటువంటి స్నేహితుల రీత్యా కానీ మంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. ఇక ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచార రీత్యా కొన్ని విషయాల్లో బాగుంటుంది, కొంత ఇబ్బంది ఉంటుంది. ఎట్లాగంటే ఇక్కడ మీకు గతంలో ఎంతో కాలంగా శత్రుత్వం వహించినటువంటి వాళ్ళు మీకు దాసోహం అంటారు. వాళ్ళ యొక్క శత్రుత్వాన్ని వాళ్ళంతటా వాళ్ళు వదిలేసుకుంటారు. అంటే మిమ్మల్ని ఏమీ చేయలేక, మీ స్థాయికి ఎదగలేక, మిమ్మల్ని ఢీకొట్టలేక, మీతో పోటీ పడలేక ఈ మాసం నుంచి వాళ్ళు మిమ్మల్ని వదిలేసేసి శత్రుత్వం లేదు ఏం లేదని కలుపుకునే పరిస్థితులు కూడా ఈ మాసం ఉంటాయి మీకు. ఇక అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది. అయితే ఇక్కడ శని వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అంటే ఎలా ఉందంటే మంచి రాజయోగము ఉంది. ఎట్ ది సేమ్ టైము కొన్ని విషయాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏంటి ఆ విషయాలు అని అంటే శని ఇచ్చేటువంటి దుష్ఫలితాలు మీకు ఈ మాసం ఎలా ఉంటాయంటే, ముఖ్యంగా ఈ మాసం ఎలా ఉంటాయంటే అనారోగ్య సమస్యలు అంటే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కావచ్చు, శ్వాస సంబంధమైన సమస్యలు కావచ్చు, బాడీ పెయిన్స్ కావచ్చు, అట్లాగే థైరాయిడ్ వంటి సమస్యలు కావచ్చు, ఒబేసిటీ వంటి సమస్యలు కావచ్చు. ఇటువంటివి ఏవైతే ఉంటాయో అవి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. అంటే మెయిన్గా అనారోగ్య సమస్యల్ని ఇస్తుందన్నమాట. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉందంటారు. అన్నీ ఉంటాయి, హంగులన్నీ ఉంటాయి, గృహసౌఖ్యం ఉంటుంది, వాహన సౌఖ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వాటిని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయలేనటువంటి పరిస్థితులు మీకు సృష్టించబడతాయి. అంటే సపోజ్ ఒక వృశ్చిక రాశి వ్యక్తికి ఇల్లు ఉందనుకోండి. ఆ ఇల్లు ఉన్నప్పుడు ఇల్లు కొనుగోలు చేసినప్పుడు చాలా సంతోషపడతాడు. కానీ వాటి ఈఎంఐలు కట్టేటప్పుడు దాదాపుగా మానసికంగా ఎంతో వేదన అనుభవించడం అనేటువంటిది జరుగుతుంది. మరి సహజంగా ఇవి అక్కడ ప్లస్ అదే, అక్కడ మైనస్ కూడా అదే. అటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు ఏదైతే మీకు సంతోషాన్ని ఇస్తుందో అదే మిమ్మల్ని అర్ధాష్టమ శని కాలంలో బాధ పెడుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చేసేటువంటి ప్లస్ అయినా అనుకోండి, మైనస్ అయినా అనుకోండి. అయితే సర్వసాధారణంగా వృశ్చిక రాశి వాళ్ళ మనస్తత్వ రీత్యా చిన్న చిన్న విషయాలకి ఉడతోపులకి భయపడేటువంటి పరిస్థితి ఉండదు. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే, ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ధైర్యంగా నిలబడి పోరాడి వాళ్ళ యొక్క పోరాట పటిమని సాటించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. సాధారణంగా ఓటమిని అంగీకరించనటువంటి మనస్తత్వం ఉంటుంది. అలాగే ఎవరు ఎన్ని చెప్పినా కూడా ప్రతి విషయాన్ని కూలంకషంగా ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. వీటి రీత్యా ఈ అర్ధాష్టమ శనిలో వచ్చేటువంటి సమస్యల్ని అతి సునాయాసంగా అధిగమించగలుగుతారు. ఇది వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం ప్రత్యేకంగా చెప్పడం జరుగుతోంది. ఇకపోతే
ఈ రవి బుధ కుజులు ఎప్పుడైతే జన్మరాశిలో ప్రవేశించి సంచరిస్తున్నారో ముఖ్యంగా మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో, మీ ఆరోగ్య విషయంలో, మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల్లో, ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంత టెన్షన్తో కూడినటువంటి వాతావరణం ఉంటుంది. అంటే కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఎట్లా ఉంటుందో, అంటే పెద్దవాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుందో ఇటువంటి ఇబ్బందులు అనేటువంటివి కొన్ని ఏర్పడుతూ ఉంటాయి ఈ మాసంలో. ఇక పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ఎఫెక్ట్ రీత్యా ఏమవుతుందంటే ఎవరికైతే పుత్ర సంతానం ఉంటుందో వాళ్ళు మాత్రం కొంత ఇబ్బంది పడతారు. ఎవరికైతే స్త్రీ సంతానం ఉంటుందో వాళ్ళు మాత్రం ఉచ్చ స్థితికి చేరుకుంటారు. సంతానం మీ మాట వింటారు. అయితే పురుష సంతానం అయితే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. స్త్రీ సంతానం అయితే డెఫినెట్గా మంచి యోగ్యత, యోగం అనేటువంటిది కలుగుతుంది. అంటే వాళ్ళకి మంచి యోగం ఉంటుంది. మీ జాతకరీత్యా వాళ్ళకి మంచి యోగం ఉంటుంది. వాళ్ళకి శుభకార్యాలు చేస్తారు. అంటే పెళ్ళిళ్ళు అటువంటివి కుదర్చగలుగుతారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు అటన్నిటిని ఏర్పాటు చేయగలుగుతారు. మీరేం చేయాలనుకుంటారో అవన్నీ వాళ్ళ అభివృద్ధి కోసం ప్రీప్లాన్డ్గా చక్కగా చేసేయగలుగుతారు. ఇది మంచి శుభ ఫలితాలని ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే అధిక భాగం గ్రహాలన్నీ కూడా శుభస్థానాల్లోనే ఉన్నాయి. శుక్రుడు కూడా నీచ స్థానంలో ఉన్నా కూడా ఈ మాసం అంతా లాభంలో ఉన్నాడు కనుక ఈ మాసం మీకు ఊహించనటువంటి శుభ ఫలితాలు ఎదురు కాబోతున్నాయి. అంటే మీరు ఊహించినటువంటి లగ్జరీ ఐటమ్స్ కొనుగోలు చేయటం కానీ, స్థిరచరాస్తులు ఏర్పరచుకోవటం కానీ, మీరు ఊహించని రీతిలో మీరు సక్సెస్ అవ్వటం కానీ, అధికారం పొందటం కానీ, ఇటువంటివన్నీ కూడా చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి స్త్రీ మూలక సహాయం కూడా లభిస్తుంది. అది కూడా ఈ వ్యక్తి మనకు సాయం చేయలేడు అనుకున్నటువంటి వ్యక్తి కూడా ఆ సమయానికి మీకు చేసిన సాయం చూసి, లేదా మీ వెనక నిలబడినటువంటి విధానం చూసి మీరే ఆశ్చర్యపోయేంత గొప్పగా ఈ శుక్రగ్రహ సంచారం అనేటువంటిది తప్పనిసరిగా నడుస్తుంది. అటువంటి శుభ ఫలితాలన్నీ ఈ మాసం ఉంటున్నాయి. అయితే ఈ మాసంలో ఎంత కాదనుకున్నా కూడా నీచ శుక్ర సంచారం వల్ల కావచ్చు, అలాగే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి రవి బుధ కుజుల సంచార రీత్యా కావచ్చు, ఎన్ని ఉన్నా కూడా కొంత టెన్షన్ పూరితమైనటువంటి వాతావరణం, అంటే ప్రతి క్షణం ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన అంశాలు ఆందోళన కలిగిస్తాయి, చివరికి సక్సెస్ అవుతాయి. కానీ అంటే బాగా టెన్షన్ పడిన తర్వాతే డబ్బులు రావటం, అట్లాగే అందవలసినటువంటి డబ్బు చివరి నిమిషం వరకు కూడా టెన్షన్ పెట్టడం, అట్లాగే ఆరోగ్యం, కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో ఏమవుతుందో తెలియక టెన్షన్ పడటం, మీ ఆరోగ్య విషయంలో టెన్షన్ పడటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ కొంత మానసిక విభ్రాంతికి గురి చేస్తుంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ మాసం తప్పనిసరిగా ఇక్కడ రవి కుజ బుధులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. అలాగే శనికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు కూడా జరిపించుకోవాలి. ఇక్కడ మరి ముఖ్యంగా ఏం చేసుకోవాలి అంటే ప్రతినిత్యం ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించాలి. అలాగే ఒకవేళ అది కనుక కుదరకపోతే ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. అట్లాగే మరి ముఖ్యంగా ఈ అర్ధాష్టమ శని సంచారాన్ని నుంచి తప్పించుకోవటానికి శనీశ్వరుడికి శనివారం నాడు తైలాభిషేకం జరిపించడం కానీ, లేదా శనివారం నాడు శనీశ్వర శాంతి కొరకు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో సింధూరంతో అర్చన చేయించడం కానీ చేసేటట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి. ఇంకా ఒకవేళ ఇంట్లోనే ఏదన్నా చేసుకోవాలి అని కనుక అనుకునేటట్లయితే దశరథ కృత శని స్తోత్రం అని ఒకటి ఉంటుంది, అది చదువుకోండి, మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అంటే దశరథుడు ఇక్కడ శనిని శాంతింప చేయటం కోసం, శనిగ్రహ దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవడం కోసం ఒక స్తోత్రం చేశాడు. అది గనక చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఇక అది కూడా చదవలేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంతకుముందే చెప్పాం, శని అనేటువంటి వ్యక్తి శ్రీకృష్ణ భక్తుడు కనుక ఇంట్లో కృష్ణ విగ్రహాన్ని నుంచి తులసిమాలతో ఆయన్ని పూజించి, లేదా తులసి దళమన్నా సమర్పించి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అనేటువంటి మంత్రంతో కృష్ణ ధ్యానం చేయండి. చేసేటట్లయితే వాళ్ళకి పొరపాటును కూడా శని బాధలు ఉండవు. ఇవి ముఖ్యంగా మనం చెప్పదగినటువంటి విశేషాలు. ఇక ఈ వృశ్చిక రాశిలో కూడా ఈ నెల అత్యంత ఇబ్బంది పడేటువంటి నక్షత్రం ఏమిటి అని అంటే అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు తప్పనిసరిగా శనికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి.
ఈ మాసం మీకు అనారోగ్య సూచనలు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఆర్థిక ఇబ్బందులు, టెన్షన్స్, స్ట్రగుల్స్ చాలా ఉన్నాయి. ఈ ఈఎన్టీ సమస్యలు, శ్వాస సంబంధమైన సమస్యలు, చాలా ఇబ్బందులు అనేవి రాబోతున్నాయి. కనుక వాటి నుంచి తప్పించుకోవడానికి తప్పనిసరిగా ఇందాక నేను చెప్పిన శనికి సంబంధించిన పరిహార క్రియలని జరిపించుకునేటట్లయితే ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, రాజకీయ నాయకులైనా ఎవరికైనా సరే తప్పనిసరిగా మంచి రిలీఫ్ ఉంటుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని వృశ్చిక రాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.